మరి కాసేపట్లోనే భారత్ పాక్ డీజీఎంఓల సమావేశం జరగబోతోంది. ఏం చర్చిస్తారు అనే దానిపైనే సర్వత్రా ఉత్కంఠ కనిపిస్తోంది. మధ్యాహ్నం జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. భారత్ తరపున డీజీఎంఓ రాజీవ్ ఘాయ్ పాల్గొనబోతున్నారు. కాల్పుల విరమణ తర్వాత తొలి అధికారిక చర్చలుగా వీటిని చూడాలి. కాల్పుల విరమణపై శనివారం డీజీఎంఓల తొలి సమావేశం. అయితే కీలక రాజకీయ నిర్ణయాలు తీసుకుంది భారత్. ఈ సమావేశం తర్వాత ప్రధాని నివాసంలో అత్యున్నత స్థాయి సమావేశం ఇవాళ ఉదయం జరిగింది. తీసుకున్న నిర్ణయాలను పాకిస్తాన్కి భారత్ ఈ సమావేశంలో వెల్లడించబోతోంది. భవిష్యత్ మిషన్లకు పూర్తి సన్నద్ధంగా భారత సైనిక వ్యవస్థ కనిపిస్తోంది. కాల్పుల విరమణ అంగీకారం కుదిరిన తర్వాత భారత్ పాక్ మధ్య జరగబోతున్న డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ తొలి సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అధికారికంగా జరుగుతున్న ఈ సమావేశంలో ఏం చర్చిస్తారు, పాకిస్తాన్కు భారత్ ఏం చెప్పబోతోంది అనే విషయాన్ని దేశ ప్రజలు కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. వాస్తవానికి ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకే జరగాల్సి ఉంది ఈ సమావేశం. అయితే లాస్ట్ మినిట్లో ఇవాళ సాయంత్రానికి వాయిదా పడింది. భారత్ తీసుకున్న కీలక రాజకీయ నిర్ణయాలను డీజీఎంఓల సమావేశంలో పాకిస్తాన్కు భారత్ తెలియజేసే అవకాశం ఉంది. డీజీఎంఓల మధ్య చర్చలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఇవాళ ఉదయం అత్యున్నత సమావేశం జరిగింది. త్రివిధ దళాల అధిపతులు, రక్షణ విదేశాంగ శాఖ మంత్రులు, సిడిఎస్, ఎన్ఎస్ఏ, విదేశాంగ శాఖ కార్యదర్శి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశంలో ప్రస్తుత పరిస్థితిని ఈ సమావేశంలో చర్చించారు. గంటన్నరకు పైగా ఈ సమావేశం సాగింది. మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్న డీజీఎంఓ స్థాయి సమావేశానికి సంబంధించిన డీటెయిల్స్తో మా ప్రతినిధి గోపీకృష్ణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గోపీకృష్ణ, చాలా కీలకమైన చర్చలు, ప్రధానంగా సీజ్ ఫైర్కి సంబంధించి ఈ సమావేశం తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా భారత్ పాక్ ఉద్రిక్తతలకు సంబంధించి ఒక కీలక సమావేశం. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్కి సంబంధించి భారత్ అలాగే పాకిస్తాన్కి సంబంధించిన ఇరు దేశాలకు సంబంధించిన డీజీఎంఓలు హాట్లైన్ ద్వారా చర్చించడం జరుగుతుంది. ప్రధానంగా కాల్పుల విరమణకు సంబంధించి సైనిక చర్యలకు సంబంధించే ఈ హాట్లైన్లు అంటే ఫోన్ లైన్ ద్వారా చర్చలు జరుగుతాయి. భారత్ నుంచి డీజీఎంఓ రాజీవ్ ఘాయ్ అలాగే పాకిస్తాన్ నుంచి ఇటు అబ్దుల్లా, ఈ ఇద్దరు కూడా పాల్గొనడం జరుగుతుంది. సో వీరు ఈ చర్చల్లో భాగంగా ఈ కాల్పుల విరమణని కొనసాగించడం, అలాగే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ముఖ్యంగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి పాక్ ఆర్మీని దాటుకుని ఉగ్రవాదులు సీమాంతర ఉగ్రవాదానికి పాక్ ఆర్మీ సాయం చేస్తుంది, దాన్ని నిలుపుదల చేసుకోవాలని చెప్పడం, అలాగే భారత సైనికులపైన భారత పౌరుల్ని లక్ష్యంగా చేసుకుని జరుపుతున్న కాల్పుల్ని నిలువరించాలని చెప్పడం, అలాగే ఆపరేషన్ సింధూర్ అనేది ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు భారత ప్రభుత్వం కొనసాగించబోతోంది అన్న విషయాల్ని ఈ డీజీఎంఓ స్థాయి చర్చల్లో పాక్ ముందు భారత్ ఉంచబోతోంది. అలాగే పాకిస్తాన్ కూడా ఏమైనా ముఖ్యంగా భారత సైనిక చర్యను వ్యతిరేకిస్తూ ఇప్పటి వరకు భారత్ తీసుకున్న నిర్ణయాలని సడలించాలని, సింధు నదీ జలాల్ని విడుదల చేయడం సహా సరిహద్దులను తెరవడం, ఇటువంటి అంశాలు ఏమన్నా కొన్ని షరతులు డిమాండ్లతో ఈ సమావేశంలో పాక్ డీజీఎంఓ చర్చిస్తారా, ఏం జరగబోతుంది అనేది ఇంకా తెలియరావాల్సి ఉంది. సో 48 గంటల పాటు కాల్పులు అయితే నిలిచాయి. 9వ తేదీ ముఖ్యంగా 10వ తేదీ సాయంత్రం మధ్యాహ్నం 3:35 పాక్ డీజీఎంఓ భారత డీజీఎంఓకి రాజీవ్ ఘాయ్కి ఫోన్ చేసి ఆ కాల్పులను విరమిద్దామని చెప్పి ఒక మాట చెప్పిన తర్వాత ఓకే సరే అని చెప్పి ఆ రోజు సాయంత్రం 5 గంటలకి ఈ కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. కానీ రాత్రి కూడా పాకిస్తాన్ సైన్యం డ్రోన్లు అలాగే మిసైళ్ళు అలాగే అక్కడున్న సైనికులు కాల్పులు జరిపారు. ఆ రోజు రాత్రి 11 గంటలకి విక్రమ్ మిస్రీ విదేశాంగ శాఖ కార్యదర్శి, మీరు కాల్పులు జరిపితే చాలా తీవ్రంగా ఉంటుంది, మీరు చేసుకున్న అవగాహనని ఉల్లంఘిస్తున్నారు, కాల్పుల విరమణ అవగాహనని, సో ఇది సరైన చర్య కాదు, భారత ప్రభుత్వం భారత సైన్యం సిద్ధపడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించిన తర్వాత కాల్పులు అనేవి ఆగాయి. సో నిన్న రాత్రి ఎటువంటి కాల్పులు జరగలేదు. మొన్న విక్రమ్ మిశ్రీ మాట్లాడిన తర్వాత కూడా ఎటువంటి కాల్పులు జరగలేదు. సో ఇదే పరిస్థితి కొనసాగాలంటే కనుక ఈ డీజీఎంఓ స్థాయి చర్చల్లో ఇటు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే తదుపరి సమావేశం ఎప్పుడు ఉంటుందనేది కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ డీజీఎంఓ స్థాయి సమావేశాలు అనేవి ముఖ్యంగా సరిహద్దు దేశాలతో, ముఖ్యంగా అక్కడున్న సైనికాధికారులతో, మిలిటరీ ఆపరేషన్స్ చూసే అధికారులతో సాధారణంగా జరిగే ముఖ్యంగా సమావేశాలే. గతంలో సిమ్లా ఒప్పందం జరిగింది కాల్పుల విరమణకు సంబంధించి. అలాగే అనేక సార్లు ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ కాల్పులకు తెగబడినప్పుడల్లా ఆ తర్వాత డీజీఎంఓ స్థాయి సమావేశాలు జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో జరుగుతున్న తొలి సమావేశం కావడం, ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న తరుణంలో జరుగుతున్న సమావేశం కావడంతో దీనికి కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. భారత్ చైనా సరిహద్దు ఉద్రిక్తతల సమయంలో అక్కడ గల్వన్ వ్యాలీలో
పాక్ సైన్యం ముందుకు రావడంతో భారత సైన్యం కూడా ముందుకెళ్ళింది. సో అక్కడ ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి కూడా DGMO స్థాయి చర్చలు జరిగాయి. సో అట్లాంటి చర్చలు 16-18 సమావేశాలు గడిచిన 2-3 ఏళ్లుగా కూడా జరిగిన పరిస్థితి ఉంది. సో ఇది ఒక సుదీర్ఘ ప్రక్రియగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. సో ఉగ్రవాదంపై పోరునైతే కొనసాగిస్తూ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని చెప్పి భారత ప్రభుత్వం చెప్పడం, అలాగే ఎనీ టెర్రర్ యాక్టివిటీని యాక్ట్ ఆఫ్ వార్గా పరిగణిస్తామని చెప్పడంతో సో నెక్స్ట్ పాకిస్తాన్ ముఖ్యంగా కోలుకోలేని దెబ్బ అయితే తింది ఆపరేషన్ సింధూర్తో. సో వారు సైనిక పరంగా ఇంకా భారత్ ఎదురుదాడి దిగేందుకు వస్తారా, లేక ఇక్కడతో కాల్పులను విరమించుకుంటారా, ఏం చెప్పబోతున్నారు అనేది మనకి ఈ సమావేశం ద్వారా తెలిసే అవకాశం ఉంటుంది. సో ఒక కీ సమావేశంగానే మనం భావించాల్సి ఉంటుంది. ఆల్రైట్, థ్యాంక్ యూ గోపికృష్ణ.